మహారాజ్ ఈ ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నిండి చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. మన విజయ్ సేతుపతి గారి ఈ ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది భయ్య పట్టుకలుగా అంటే చాలా బాగుంది భయ్య, నిజం చెప్తున్నా. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ ఫిలిం అందరికి నచ్చుతుందంటే చెప్పాను కదా, ఎవరికైనా థ్రిల్లర్ ఆస్పెక్ట్లో ఫిలిం కనుక కావాలనుకుంటే ఈ మూవీకి జస్ట్ మీరు థియేటర్కి వెళ్ళి చూసేయండి, వర్త్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎక్కడ కూడా బోర్ కానీ కలిగించలేదు అన్నట్టు చెప్తాను. ఇక బోర్ అనే పాయింట్ ఆఫ్ వస్తే నాకు ఫస్ట్ హాఫ్లో కొంచెము స్టార్టింగ్ నుంచి కొంచెం క్యారెక్టర్స్ని చూపెట్టడం కానీ, అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేయడం కానీ అదంతా చూపెట్టడం కొంచెం అక్కడ అనిపించింది. కానీ మొత్తం మూవీ చూసిన తర్వాత అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ క్యారెక్టర్స్ని చూపెట్టడం అనేది ఒక పక్కకు పెడితే ఒక 20 minutes తర్వాత మన విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ గురించి చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇదంతా ఎందుకు పాయింట్కి వద్దామని అంటావా, స్టోరీ లైన్ గురించి మాట్లాడదాం. మన మహారాజ్ అని మన విజయ్ సేతుపతి గారు ఉంటారు. సో అతను ఒక బార్బరు. సో అతని భార్య అనేది అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది. సో అతనికి కూతురు కూడా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు అతని ఇంట్లో ఒక లక్ష్మి ఒక వస్తువు అనుకోండి, సో అది పోతుందని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, అసలుకి ఎలా పోయింది, అసలుకి ఏమైంది, కథ ఏంది అనేది బ్లా 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 మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఈ మూవీలో మీకు నచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు, యాక్షన్ ఎంజాయ్ చేసే వాళ్ళకు ఈ ఫిలింని పక్కా రికమెండ్ చేస్తాను. అండ్ ఈ మూవీలో మన విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే పర్టికులర్గా మన విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే మీకు తెలియంది ఆ ఫేస్తోనే సినిమానంతా చుట్టేసేటట్టు అయితే చూస్తాడు మన విజయ్ సేతుపతి గారు. సో అది మాత్రం నేను అబ్జర్వ్ చేసేది మన విజయ్ సేతుపతి గారి ఫిలిమ్స్లో అదే. సో ఎస్పెషల్ ఈ ఫిలింలో కూడా మీరు పక్కా చూస్తారు, అలాంటి క్యారెక్టరే ఉంటుందని చెప్తాను. ఇక మెయిన్గా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా, ఒక 20 minutes అయిన తర్వాత స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా బోర్గా అనిపించదు. సో ఎప్పుడైతే మన విజయ్ సేతుపతి గారు ఇలా ఉన్నాడో, మామూలుగా ఉన్నాడో, ఇంటర్వ్యూ బ్లాంక్ వచ్చేసరికి బ్లాస్ట్ అయిపోతుంది. అంటే చంద్రబాబు ఇలా ఉండి ఇలా అయిపోయాడు అనే పాయింట్ ఆఫ్ లోకి మీరు ఇంటర్వ్యూ సీన్ అయితే చూసినా కానీ తెలుసుకోండి. ఇక సెకండ్ హాఫ్కి వస్తారా, మలుపులు తిప్పుతూ ఉంటుంది ఫిలిం అనేది. ఓకేనా, ఎలాంటి మలుపులు తిప్పుతానో కూడా మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఇక క్లైమాక్స్ పొజిషన్ గురించి చూసుకుంటే నేను కొంచెం అది ఎక్స్పెక్ట్ చేసేస్తాను ఆ ట్విస్ట్ అనేది, కానీ దాన్ని ఎలా తీసుకెళ్ళిన అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది ఎక్కువ కూడా నేను దీని గురించి చెప్పదలుచుకోలేను. ఫిలిం అనేది చాలా బాగుంది. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, జస్ట్ వెళ్ళి థియేటర్లో చూస్తే మీరు చాలా బాగా థ్రిల్ చేస్తారు అండ్ ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అండ్ మూవీ అనేది ఇంట్రెస్టింగ్ వేలో ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే భయ్య, మూవీలో కామెడీ సీన్స్ సో కొంచెము హిలారియస్ అనిపించింది, నచ్చింది. ఎందుకు, మూవీ అనేది ఒక థ్రిల్లర్ యాక్షన్ వేలో చెప్తున్నావు, మనం త్రూఅవుట్ ఈ వేలో చెప్పిన తర్వాత నువ్వు అలా ఇలా చెప్తావు కామెడీ అని అంటే ఉన్నది భయ్య, కామెడీ కూడా ఉంది. నా ఒపీనియన్ అయితే కామెడీ అయితే నాకు కనెక్ట్ అయింది. మీకు కనెక్ట్ కావచ్చా అంటే ఇక అది మీ పైన డిపెండ్ ఉంటుంది. కొంతమందికి కావచ్చు, కొంతమందికి కావచ్చు. ఇదే ఓవరాల్. అండ్ ఇంకా మూవీలో బీజిఎమ్స్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ భయ్య, ఎక్సలెంట్, ప్యూర్లీ చాలా బాగుంది. నేను ఇంకా ఏం చెప్పదలుచుకోలేను, జస్ట్ మీరు వెళ్ళి థియేటర్లు చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తాను. అండ్ హరం హరాన్ ఫిలిం రివ్యూ కూడా పెట్టాను మన ఛానల్లో, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ దట్స్ ఇప్పుడు వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలు రాసుకుందాం. సెలవు, బాబాయ్ అంటే అడగేసి.